హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మీరు అరుణాచలం ప్రధాన గోపురం లోపలికి వెళుతున్నప్పుడు ఒక రాజు నమస్కారం చేస్తున్న ప్రతిమ కనిపిస్తుంది. ఆయన ఎవరో తెలుసా? వీడియో మొత్తం వినండి మిత్రమా. హోయసల చక్రవర్తి వీరభల్లాలు అనే మహారాజు అపారమైన శివభక్తుడు. కానీ పాపం ఆయనకి పిల్లలు లేరు. 2 విషయాలలో ఆయన చాలా బాధపడేవాడు. నేను పిల్లల్ని ఎత్తుకునే ముచ్చట ఎలా తీరుతుందని, నా తదనంతరం నా శార్ధక్రియలు ఎవరు చేస్తారని. ఒకసారి పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో వెళ్ళి వాళ్ళ రాజ్యానికి బోలెడు మంది శిష్యులతో అతని భక్తిని పరీక్షించడానికి భోజనానికి వచ్చారు. రాజు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. అందరూ తిన్న తరువాత జంగమదేవర, నాయనా, ఇన్నాళ్ళు మేము తపస్సు చేసుకుంటూ ఉండిపోయాం. మాకు కౌగులి సుఖం లేదు. మాకందరికీ వేశ్యలని ఏర్పాటు చేయమంటాడు. రాజుకి ఇదేమిటి ఇలా అడుగుతున్నాడని చాలా ఇబ్బందికరంగా అనిపించింది. పరమేశ్వరుడు పరీక్షిస్తున్నాడని తెలియదు పాపం. అంతా సరేనని అతిథి అడిగాడు కదా అనుకుని తన రాజ్యంలో ఉన్న వేశ్యలందరినీ పిలిపించి ఏర్పాటు చేయించాడు. కానీ ఆ వేశ్యలందరూ అతనితో వచ్చిన పరివారానికి సరిపోయారే తప్ప ఈ జంగమదేవరికి మాత్రం ఒక వేశ్య తక్కువైంది. అయ్యో, ఎలాగా అనుకుంటుంటే ఆ రాజుగారి చిన్న భార్య చెల్లమాదేవి, నేను వెళ్తాను ఆయన దగ్గరికి అని అంది. రాజు ఆశ్చర్యపోయాడు. ఈరోజు వచ్చిన అతిథే పరమేశ్వరుడు స్వరూపం అని చెప్పి ఆవిడ వెళ్ళింది. మరి ఆ తల్లికి ఏ జన్మ సంస్కారమో పరమేశ్వరుడని ఎలా తెలిసిందో వెంటనే వెళ్ళి ఆయన గదిలో జడలన్నీ కట్టేసి విభూది పూసుకుని వెళ్ళి ఆయన్ని తాకగానే పసిపిల్లవాడైపోయి చేతిలోకి వచ్చేశాడు. అంతే, ఆ దంపతులు పొంగిపోయి, ఆహా పరమేశ్వర అని కొన్ని గడియలు ఎత్తుకోగానే ఆ ఎత్తుకుని ముచ్చట తీర్చాడు. అప్పుడు అదృశ్యమై పరమేశ్వరుడు సాక్షాత్కరించి వాళ్ళ మెళ్ళల్లో దండలేసి సత్కరించి, నాయన, నీ కోరికలు 2 తీరుతాయి. ఇప్పుడు నేను పిల్లవాడి కింద వచ్చి నీకు ఎత్తుకునే అదృష్టాన్నిచ్చాను కదా, ప్రతి ఏడాది నీకు శ్రార్థం నేనే పెడతాను అని మాట ఇచ్చాడు. అలా ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం తమిళవారి మాసి నెల అంటే మాఘమాసం అరుణాచలం పక్కన ఉన్న పల్లికొండపట్టులో పరమేశ్వరుడు వెళ్ళి ఆయనకి శ్రార్థం నిర్వహించి స్నానం చేసి వస్తాడని అంటారు. ఇప్పటికీ ఆ రాజు చనిపోయి దాదాపు 680 సంవత్సరాలు అయింది. ప్రతి ఏడాది తప్పకుండా ఇప్పటికీ ఆ పరమేశ్వరుడు 680 శ్రార్థాలు ఆ రాజు కోసం పెట్టాడని చెప్తుంటారు. ఎంత అదృష్టవంతుడు ఆ రాజు మిత్రమా. ఆ పరమేశ్వరుని భక్తితో కోరాలే కానీ ఆయన తన భక్తుల కోసం ఏ పనైనా చేస్తాడు. శ్రార్థమైనా, చివరికి మంత్రసాని పనైనా చేస్తాడు. ఈశ్వరుడు చేత తద్దినం పెట్టించుకుంటున్న ధన్యుడు ఆ మహారాజు. ఆయనే అరుణాచలంలో బల్లాల గోపురం కట్టించిన నందులు ఏర్పాటు చేశాడు. అరుణాచలంలో ప్రధాన గోపురంలోకి వెళుతూ ఒక రాజు నమస్కారం చేస్తున్న ప్రతిమ కనిపిస్తుందని చెప్పానే, ఆయనే బల్లాల మహారాజు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. జై హింద్. ఓం నమ శివాయ.